కాశీ పుణ్యక్షేత్రం. గంగానది తీరాన మండుతున్న చితులు. ఆ చితిభస్మాన్ని ఒంటికి రాసుకుని లోకానికి దూరంగా శ్మశానంలోనే కాలం గడిపే అఘోరాలు. వారిని చూడగానే మనకు భయం కలగవచ్చు, కాని వారి మార్గం అఘోరం అంటే భయం లేనిది అని అర్థం. అందరూ అసహ్యించుకునే ప్రదేశంలో వారు దైవాన్ని ఎలా వెతుకుతున్నారు? వారు చేసే వింత ఆచారాల వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి? మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉన్న రహస్యాన్ని వెతికేవారి ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. అసలు ఒక వ్యక్తి అఘోరగా ఎలా మారుతాడు? అది ఒక రోజులో జరిగే మార్పు కాదు. సంసార బంధాలను, ఆస్తిపాస్తులను, కన్నవారిని, చివరికి తన పేరును కూడా వదిలేసినప్పుడే అఘోర మార్గానికి అర్హత లభిస్తుంది. తనకి తానుగా పిండప్రదానం చేసుకుని జీవించి ఉండగానే మరణించినట్లు ప్రకటించుకున్న తరువాతే వారు గురువు దగ్గర దీక్ష తీసుకుంటారు. అంటే వారు ఈ భౌతిక ప్రపంచానికి ఇక లేనట్లే లెక్క. అందరూ మరణాన్ని చూసి భయపడితే వీరు మరణాన్ని ప్రేమిస్తారు. శివుడిని పంచముఖాలలో ఒకటైన అఘోర రూపంలో పూజిస్తారు. ప్రకృతిలో ఏదీ అపవిత్రం కాదని, ప్రతి అణువులోనూ ఆ పరమశివుడు ఉన్నాడని నమ్మడమే వీరి సిద్ధాంతం. అందుకే మనం అసహ్యించుకునే వస్తువులో కూడా వారు దైవత్వాన్ని వెతుకుతారు. అఘోరాల సాధనలో పంచమకారాలు అనే 5 అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి. మత్స్య, మాంస, మద్య, ముద్ర మరియు మైథున. ఇవి వినడానికి వివాదాస్పదంగా అనిపించినా వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఉద్దేశం వేరు. ప్రాపంచిక సుఖాల పట్ల ఉన్న ఆకర్షణను పూర్తిగా చంపుకుని ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే ఈ కఠినమైన సాధన ముఖ్య ఉద్దేశం. అఘోరాల గురించి సమాజంలో వినిపించే అత్యంత వివాదాస్పదమైన విషయం వారు శవాలను తింటారనే. ఇది నిజమే, కాని ఇది అందరూ చేసే పని కాదు. అత్యంత కఠినమైన సాధనలో ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తారు. వారి దృష్టిలో మాంసమనేది కేవలం ఒక పదార్థం మాత్రమే. నేను మాంసాన్ని తింటున్నాను అనే భావన కూడా లేకుండా ఆకలిని తీర్చుకునే ఒక మార్గంగా, అహంకారాన్ని చంపే ప్రక్రియగా వారు దీన్ని భావిస్తారు. అఘోరాలు ఎప్పుడూ ఒక మానవ పుర్రెను తమ వెంట ఉంచుకుంటారు. దీన్నే కపాలం అంటారు. ఇది వారికి ఆహారపాత్రగా, నీళ్ల గిన్నెగా ఉపయోగపడుతుంది. మనిషి చనిపోయిన తరువాత మిగిలేది ఈ ఎముకలు మాత్రమేనని, అందం అనేది కేవలం చర్మం వరకేనని గుర్తుంచుకోవడానికి వారు దీన్ని వాడుతారు. అలాగే చితిభస్మాన్ని ఒంటికి రాసుకోవడం ద్వారా తాము కూడా ఒకరోజు బూడిద కావాల్సిందే అనే నిరంతర సత్యాన్ని స్మరిస్తుంటారు. అఘోరాలు అమావాస్య రాత్రుల్లో శవాలమీద కూర్చుని జపం చేస్తారని చెబుతుంటారు. దీన్నే శవసాధన అంటారు. అత్యంత ప్రతికూల శక్తులు ఉన్నచోట ధ్యానం చేయడం ద్వారా మనస్సుని స్థిరంగా ఉంచుకోవడం వారి లక్ష్యం. అక్కడ వారు పొందే శక్తులను తన స్వార్థం కోసం కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం మాత్రమే ఉపయోగిస్తారు. అఘోరాల జీవనశైలిలో కులమతాలు, పేద ధనిక అనే భేదాలు ఉండవు. వారి దగ్గరికి ఎవరు వచ్చినా ఒకేలా చూస్తారు. సమాజం ఎవరినైతే తక్కువగా చూస్తుందో, ఎవరినైతే అంటరానివారుగా భావిస్తుందో, అఘోరాలు వారిని కూడా కౌగిలించుకుంటారు. ఎందుకంటే వారి దృష్టిలో ఆత్మ ఒక్కటే, శరీరాలు మాత్రమే వేరు. ఈ సమానత్వమే వారిని సాధారణ మనుషుల కంటే ఉన్నతంగా నిలబెడుతుంది. అఘోరాలు క్షుద్రపూజలు చేస్తారని, చిన్నపిల్లలను ఎత్తుకెళ్తారని రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని నిజమైన అఘోరాలు ఎప్పుడూ హాని చెయ్యరు. వారు ఒక రకమైన ఏకాంత ప్రియులు. సమాజం పెట్టే నియమ నిబంధనలకు వారు లొంగరు. వారు చేసే పనులు వింతగా అనిపించినా అవి ఒక మనిషిలోని భయాన్ని, అసహ్యాన్ని తొలగించడానికి చేసే ప్రయోగాలు మాత్రమే. చివరికి అఘోరాల ప్రయాణం ఎక్కడ ముగుస్తుంది? వారు మరణాన్ని జయించారని చెప్పలేం, కాని మరణం పట్ల ఉన్న భయాన్ని వారు పూర్తిగా తుడిచేస్తారు. చావు పుట్టుకల చక్రం నుండి విముక్తి పొంది ఆ పరమశివునిలో లీనం కావడమే వారి అంతిమ లక్ష్యం. కాశీగంగా తీరంలో వారు వదిలే ప్రతి ఊపిరి ఈ లోకం కేవలం ఒక ప్రయాణం మాత్రమే అని మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది. మరణాన్ని చూసి భయపడే లోకానికి మరణాన్ని ప్రేమించి దైవాన్ని చేరుకోవచ్చని నిరూపించేవారే అఘోరాలు. మరి ఇలాంటి మరెన్నో ఉత్కంఠభరితమైన రహస్యాల కోసం మన తెలుగు సీక్రెట్స్ 01 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.